మూసీ పరివాహక ప్రాంతాల్లో విద్యార్థులు మొక్కలు నాటుతున్నారు. పూర్తి అప్డేట్స్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్ చెప్పండి, మొక్కలు నాటే కార్యక్రమం ఎలా సాగుతోంది? గంట పూర్తయింది. హైకోర్టులో ఇప్పటి వరకు చీఫ్ జస్టిస్ తో పాటు జడ్జిలందరూ కలిసి ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు మూసీ ప్లాంటేషన్ కు రెడీ అవుతుంది. మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికారులు కూడా దీనిపై పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో మూసీలో ప్లాంటేషన్ ప్రారంభం కాబోతుంది. దాదాపు మెగా ప్లాంటేషన్ హైదరాబాద్ కు సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే 25 లక్షల మొక్కలు హైదరాబాద్ లో ప్లాంట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం మనతో పాటు అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్లాంటేషన్ కు సంబంధించి అన్ని కంప్లీట్ అయ్యాయా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఇప్పుడే మన సౌత్ జోన్ కు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు ప్రాంగణంలో గౌరవ చీఫ్ జస్టిస్ గారు, గౌరవ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్లాంటేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మూసీలో ఉన్నాం. మూసీలో కూడా దాదాపు 2000 ప్లాంటేషన్ ఈరోజు ప్రారంభిస్తున్నాం. చార్మినార్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాబోతున్నారు త్వరలోనే 5-10 మినిట్స్లో. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీని తర్వాత కులీ కుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీలో గౌరవ బౌద్ధపుర ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు అటెండ్ అవుతున్నారు. అట్లాగే మొత్తం సౌత్ జోన్ సంబంధించి రాజేంద్ర నగర్ మరియు అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ, టిస్పాడ్ అన్ని ప్రాంతాలలో కూడా దాదాపు 41,000 టార్గెట్ మేము పెట్టుకున్నాం. ఇప్పటికే 42,300 గుంతలు కూడా నిన్ననే తీయడం జరిగింది. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ రాజేంద్ర నగర్ కూడా 3 ప్లేసెస్లో ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం 12-12:30 వరకు సౌత్ జోన్ సంబంధించి టోటల్ ప్లాంటేషన్ కంప్లీట్. మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రత్యేకంగా స్పెషల్ ఏం చేస్తున్నారు? అయితే ఇప్పుడు మనకు ఎక్కడ ఈ మూసీలు ఎక్కడైతే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ కూడా మొత్తం గ్రీనరీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి, అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు గారు కూడా మూసీ బ్యూటిఫికేషన్ గురించి కొన్ని ప్రాజెక్టులు ఎక్స్టర్నల్ ఎయిడ్ తోటి టేకప్ చేస్తామన్నారు. అందులో మన ఈ సౌత్ జోన్ సంబంధించిన ఏరియాలనే ఎక్కువ మూసీ పరివాహక ప్రాంతం కానీ మూసీ ఏరియా ఉంది కాబట్టి దీన్ని సింక్రనైజ్ చేసుకుంటూ గ్రీనరీ కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇది అంటే దాదాపుగా మూసీకి సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు బ్యూటిఫికేషన్ కూడా చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తామంటున్నారు. సార్ చెప్పండి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ? చార్మినార్ సర్కిల్కి సంబంధించి టోటల్గా 4 లొకేషన్స్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా చూస్తున్నారు. ఇప్పుడే హైకోర్టు ప్రాంగణంలో కూడా గౌరవ కమిషనర్ గారు, గౌరవ చీఫ్ జస్టిస్ గారు అటెండ్ అయినటువంటి విషయం తెలిసిందే. చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి వాళ్ళంతా కూడా కితాబు ఇవ్వడం జరిగింది. దానితో ప్రతి లొకేషన్లో కూడా కనీసం 500 మంది మా మున్సిపల్ ఎంప్లాయీస్, బయట వాళ్ళని కాకుండా ఓన్లీ మున్సిపల్ ఎంప్లాయీస్ తోటే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఇప్పుడే మమ్మల్ని చూస్తూ జోనల్ కమిషనర్ గారిని, నన్ను ప్రత్యేకంగా ఈ విషయంలో అభినందించడం జరిగింది. అంటే ఓవరాల్ గా జిహెచ్ఎంసీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పుడే పూర్తయ్యాయి. మొత్తం కూడా ప్లాంటేషన్ రెడీ అవుతుంది. మరికొద్ది సేపట్లో సీఎం కూడా నిమ్స్ అట్లాగే గవర్నర్ BHELలో ప్లాంటేషన్ చేయనున్నారు. ఓవరాల్ గానైతే మెగా ప్లాంటేషన్ హైదరాబాద్ లో ఒక కొత్త చరిత్రకు మరికొద్ది సేపట్లో తెరలేవనుంది. మొత్తానికైతే 25 లక్షల ప్లాంటేషన్ ఒకే రోజు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఓవరాల్ గా దాదాపుగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం అధికార యంత్రాంగంతో పాటు అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్స్ అందరు కూడా ఫీల్డ్ లో ఉన్నారు. హరితహారం ప్లాంటేషన్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. స్పందన. థ్యాంక్ యూ ప్రభాకర్. మూసీ పరివాహక ప్రాంతంలో హరితహారాన్ని ప్రారంభించారు హైకోర్టు సీజే దిలీప్ భోస్లే. హైకోర్టులో చీఫ్ జస్టిస్ భోస్లేతో పాటు మరికొంతమంది న్యాయమూర్తులు మొక్కలు నాటారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, పలువురు అధికారులు మొక్కలు నాటారు.